వరంగల్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నియోజకవర్గం వర్ధన్నపేటలోని పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామంలో బీఆర్ఎస్ ప్రచార రథాన్ని అడ్డుకొని డ్రైవర్ను పోలీసులు బెదిరింపులకు గురిచేశారు. గ్రామంలో కాంగ్రెస్ ప్రచారం అయిపోయే వరకు బీఆర్ఎస్ ప్రచార రథం తిరగకూడదని కాకిలా హుకుం జారీ చేశారు. పర్వతగిరి మండలం మాల్యా తండాలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ వ్యవసాయ మార్కెట్లో ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు. ఇంత జరుగుతున్నా ఎన్నికల అధికారులు పట్టించుకోకపోవడంపై బీఆర్ఎస్ శ్రేణులు కార్యకర్తలు మండిపడుతున్నారు. మన శిష్యుడైతే తలకు మించిన శిష్యుడు గురువు అయింది కదా. నీకు ఇప్పుడు నీకున్న తెలివి ఏంటిది, ఆయనకున్న లేదేంటిది, అందరినీ తొక్కుకుండా వచ్చినా అని చెప్పిండు. అందుకనే ఈ వాళ్ళట్లా అప్పుడే చేసిండు మమ్మల్ని తీసుకొని తప్పేం లేదు. వరంగల్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందజేస్తారు. రవికాంత్, కాంగ్రెస్ ప్రచారం అయిపోయే వరకు బీఆర్ఎస్ ప్రచార రథం తిరగకూడదు హుకుం జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అసలు ఎవరిని ఈ విధంగా మాట్లాడారు, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? పూర్తి స్థాయిలో నిన్నటి నుంచి అయితే వర్ధనపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఇలాంటి వార్తలే వెలుగు చూస్తున్నటువంటి సందర్భం. నిన్న కూడా పలు గ్రామాల్లో పర్యటించినటువంటి వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును పలువురు ప్రజలైతే నిలదీసినటువంటి సందర్భం. ఇవాళ కూడా కాంగ్రెస్ శ్రేణుల అత్యుత్సాహం పర్వతగిరి మండలంలో కనిపించింది. పర్వతగిరి మండలం మాల్యా తాండాలో ఇవాళ కాంగ్రెస్ శ్రేణులు అయితే అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎన్నికల కోడ్ను కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థి బూక్యా మంజురా శ్రీనివాస్ ఎక్కడికక్కడ ఉల్లంఘిస్తూ కనిపించారు. వ్యవసాయ గిడ్డంగి ప్రాంగణంలో దర్జాగా వాళ్ళ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి ప్రచారం అయితే నిర్వహించినటువంటి సందర్భం కనిపించింది. పూర్తి స్థాయిలో పర్వతగిరి మండలంలో ఎక్కడా కూడా ఎన్నికల అధికారులు జాడా పత్తలేనటువంటి సందర్భం కూడా. ఇదే క్రమంలో పర్వతగిరి మండలం మాల్యా తాండలోని వాళ్ళ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రచారం సందర్భంగా అక్కడ ప్రజలకు తాయిలాలు అందించడానికి వ్యవసాయ గిడ్డంగిని వేదికగా చేస్తున్నటువంటి పరిస్థితి, అక్కడే డబ్బులు పంచుతున్నటువంటి సందర్భం కనిపించింది. మరోవైపు పర్వతగిరి మండలం ఏనుగల్లో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రచారంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏనుగల్లో బీఆర్ఎస్ ప్రచార రథం అంటే బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తున్నటువంటి ఆ ప్రచార రథానికి పూర్తి స్థాయిలో అనుమతులు ఉన్నాయి. ఆ అనుమతులు ఉన్నప్పటికీ కూడా ఆ ప్రచార రథాన్ని అడ్డుకుని డ్రైవర్ను వేధింపులకు గురి చేసినటువంటి సందర్భం. పర్వతగిరి పోలీసులు ఆ డ్రైవర్ను ఇబ్బందులు పెట్టినటువంటి సందర్భం కనిపిస్తోంది. గ్రామంలో కాంగ్రెస్ ప్రచారం పూర్తయ్యే వరకు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ప్రచార రథం తిరగొద్దన్నటువంటి హుకుం జారీ చేసినటువంటి పరిస్థితి. అక్కడే ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు ఈ వీడియోలన్నీ కూడా చిత్రీకరిస్తుండడంతో బీఆర్ఎస్ ప్రచార రథాన్ని వదిలేసి వెళ్లిపోయారు. అక్కడ కనుక మీడియా లేకపోయింటే ఆ డ్రైవర్ మీద దాడి కూడా జరిగేదని మనకు స్పష్టంగా అర్థమవుతున్నటువంటి సందర్భం. ఎక్కడికక్కడ ఎన్నికల కోడ్ను అయితే ఉల్లంఘిస్తున్నా కూడా ఎన్నికల నిబంధనల అధికారులు, ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు ఎక్కడ జాడపత్తా ఉండడం లేదు. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కు అనుగుణంగానే పనిచేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా ఎక్కడికక్కడ కనిపిస్తా ఉంది. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను ఒక పక్క గ్రామాల్లో ఇబ్బందులు పెట్టేటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చినటువంటి అనేక హామీలు 420 హామీలు ఇచ్చినటువంటి సందర్భం. 6 గ్యారెంటీలతో యువత అదేవిధంగా మహిళలు, రైతులు అన్ని వర్గాలకు సంబంధించి వాళ్ళ హామీలు ఇచ్చినటువంటి సందర్భంలో మీ హామీలు ఏమయ్యాయి? 2 ఏళ్ల తర్వాత మీరు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు కదా, విజయోత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు ఒకవైపు. మరోవైపు
గ్రామ పంచాయతీ ఎన్నికలు, సర్పంచ్ సంబంధించి వార్డు మెంబర్ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో మీరు మా దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితిలో మీరు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. నిన్న ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి నిలదీసినటువంటి సందర్భం చూసాము. యూరియా కోసం రైతాంగం ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారో మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. తెల్లవారుజామున చలికాలంలో ఈ చలి గాలులను తట్టుకొని కూడా ఎముకలు కొడికే చలిలో అర్ధరాత్రే యూరియా కొనుగోలు కేంద్రాల దగ్గరికి, ఇటు పిఎస్సిఎస్ కేంద్రాలు అయితేనేమి, రైతు వేదికల దగ్గర అయితేనేమి, గ్రోమోర్ సెంటర్లు, ఆగ్రో సెంటర్ల దగ్గరికి చేరుకునేటువంటి రైతులు ఆ చలిలోనే వణికేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. చలిలోనే వెయిట్ చేసి చాలా సమయం, అంటే తెల్లవారుజామున వచ్చేటువంటి రైతులు మధ్యాహ్నం వరకు కూడా 1-2 బస్తాలు తీసుకువెళ్ళడం, లేదంటే ఆ రైతులు ఎంతగా యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారో అర్థమవుతుంది. ఈ విషయాలనే ఇవాళ రైతులు ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం. వాటిని దాటవేసే విధంగా ప్రజలను పోలీసులు పక్కకు లాక్కెళ్లేటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. పక్కకు లాక్కెళ్లి దాడి చేసేటువంటి సందర్భం, ప్రజాస్వామ్యంలో గొంతెత్తి ప్రశ్నించినటువంటి ప్రజల మీద ఇవాళ పిడిగుద్దులు గుద్దేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది. పోలీసులు ఇలాంటి విధమైనటువంటి వ్యవహార శైలిని మానుకోవాలని ఇవాళ ప్రజాస్వామిక వాదులంతా కూడా కోరుతున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అనుకూలంగా పోలీసులు మారడం అనేది ఇది మంచి విధానం కాదన్నటువంటి అంశం కూడా ఎక్కడికక్కడ తెరమీదకి వస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.